బాలీవుడ్ నటిని విజయవాడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీస్ మాఫియా సెటిల్మెంట్ కు పరాకాష్ట ఈ సంఘటన. 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఓ బాలీవుడ్ నటి కుటుంబం మొత్తాన్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నటి ఓ కృష్ణా జిల్లా వ్యక్తిని ఓ పార్టీలో పరిచయమై ట్రాప్ చేసి 5 లక్షలు వసూలు చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఫిర్యాదు వచ్చిన కాసేపటికి అరెస్ట్ చూపించారు. ఇంత వేగం ఎలా సాధ్యమైంది? అసలు నటి కుటుంబం అరెస్ట్ చేయడం వెనుక ఏం జరిగింది? అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన ఇండస్ట్రియలిస్ట్ కుమారుడు ఈ బాలీవుడ్ నటి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది అతని కుటుంబానికి ఇష్టం లేదు. పెళ్లిని ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాక వైసీపీ సర్కార్లో పోలీస్ శాఖను గుప్పిట్లో పెట్టుకున్న ఒక వ్యక్తిని సంప్రదించాడు. 5 కోట్ల డీల్ మాట్లాడుకున్నాడు. అతను విజయవాడ పోలీసు ఉన్నతాధికారికి సెటిల్మెంట్ బాధ్యత అప్పగించాడు. నేరుగా 10 మంది సిబ్బందితో నేవీ ముంబైకి పోయి ఆ నటిమణి కుటుంబం మొత్తాన్ని విజయవాడ తీసుకొచ్చారు. ఓ గెస్ట్ హౌస్ లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఆ ఇండస్ట్రియలిస్ట్ కుటుంబాన్ని వదిలేయాలన్నారు. ఒప్పుకోకపోవడంతో 5 లక్షల చీటింగ్ కేసు పెట్టించి జైలుకు పంపారు. తర్వాత రాజుకి వచ్చి పెళ్లి విషయంలో వెనక్కి తగ్గడంతో బెయిల్ కూడా పోలీసులు ఇప్పించి పంపించేశారు. ఇదే నిజమైతే ఏపీ పోలీసు వ్యవస్థ మాఫియాను మించి పనిచేసింది అనుకోవాల్సిందే. ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఏపీ పోలీసులు నిజాలను బయటపెట్టాలన్నది సాధారణ ప్రజల డిమాండ్.